ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు హైదరాబాద్కి రాబోతా ఉన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ను కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా చెక్కలు కొడుతూ ఉన్నాయి. మరి దానిపైన కూడా మాట్లాడడానికి సిపిఐ నేతలు అయితే మనతో అయితే ఉన్నారు. ఈ వార్తలను ఎలా చూస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏవైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ చేసిన వ్యాఖ్యలు తర్వాత వాటిని నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినా కూడా మరి ఇప్పుడు పోలీసులు వస్తూ ఉన్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు వస్తూ ఉన్నారు, అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ మొత్తాన్ని ఇదంతా ఎలా చూస్తూ ఉన్నాయి? ఈ మొత్తాన్ని డాక్టర్ కె నాగేశ్వర్ గారు ఇంతకుముందు ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలపైన విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా ఆయన ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు ఆయన మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఏమిటి అని అంటే ఏ అంశం వచ్చినా కూడా అక్కడున్న రెండు పార్టీల మధ్య అటు వైసీపీ కానీ లేదంటే టీడీపీ కానీ వీళ్ళు ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకుంటున్న నేపథ్యంలో నాగేశ్వర్ గారిని కూడా ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు చిత్రీకరణ చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక విశ్లేషకుడుగా ఆయన చేశాడు. మరి నాగేంద్ర మనోహర్ గారు కూడా ఇది కరెక్ట్ కాదండి, ఇది మీరు ఆలోచించండి అని చెప్పేసేది అని అంటే నాగేశ్వర్ గారు ఆ వ్యాఖ్యలను విత్డ్రా కూడా చేసుకున్నారు. మరి విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా అక్కడ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేసి ఇక్కడ మరి ఏ అంశాలు లేవు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అక్కడ ఆర్థిక పరిస్థితి బాగా ఉంది, పెట్రోల్ ధరలు బాగానే ఉన్నాయి, ఇంకా మిగతా పరిస్థితులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ నాగేశ్వర్ గారు మాట్లాడడం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం చాలా తీవ్రమైన నష్టం జరిగిందనే పద్ధతుల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం బీజేపీ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నది. మరి ఈరోజు నాగేశ్వర్ గారి మీద కేసు పెట్టేసి ఈరోజు అక్కడికించి అమరావతి నుంచి మొదలుకొని ఇక్కడ హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోవాల్సినంత క్రిమినల్ నేరస్తులు ఏమున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మొన్ననే బండి సంజయ్ గారికి సంబంధించిన కొడుకు వచ్చింది, బండి భగీరథ్కు సంబంధించింది. మరి వచ్చినప్పుడు ఆయన తీవ్రమైన నేరం మోపారు, ఆయన మీద ఫోక్సో కేసు నమోదైంది. మరి అతన్ని మాత్రం అరెస్ట్ చేయలేదు, వారం 10 రోజులు అతనికి అవకాశం ఇచ్చేశారు. మరి అట్లాంటి తీవ్రమైన నేరం నాగేశ్వర్ గారు చేశారా? అంటే ఇదంతా ఏంటి అంటే బీజేపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఒక ఆడుతున్న నాటకం. ఏమిటి అని అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, నన్ను ఎదిరించే వాళ్ళు ఉండొద్దు. ఈ మధ్య కాలంలో కోక్రోచ్ పార్టీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మొత్తం వైరల్ అవుతుంది. 2 కోట్ల మంది దాంట్లో ఫాలోవర్స్గా పెరిగారు. కాబట్టి ఎక్కడ నాకు వ్యతిరేకత పెరుగుతుందేమో అని చెప్పేసి ఆత్మరక్షణలో పడి ఈరోజు నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళ గొంతు నొక్కాలి, ఆ రకంగా ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో ఆడి ఆశలు అవుతాయి. ఎందుకంటే నాగేశ్వర్ గారు అని అంటే ఒక వ్యక్తి కాదు, నాగేశ్వర్ గారు అంటే ఒక శక్తి ఆయనే. అందుకని ఇది తెలంగాణ రాష్ట్రంలోతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. దానికి పూర్తి బాధ్యత కూటమి సర్కారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వమే వహించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ఒక రాష్ట్రం నుండి పోలీసులు ఇంకొక రాష్ట్రంలోకి రావాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి, ఇక్కడ కేసుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పాలి. కానీ అలాంటి ఇక్కడ కూడా జరుగుతున్నట్టు కూడా కనబడట్లేదు. ఇంకా కొంత అక్కడ నుండి ఫోర్స్ అనేది ఇంకా ఆ పెత్తనం అనేది కొనసాగుతున్నట్టే కనిపిస్తూ ఉంది. దాన్ని మీరేలా చూస్తారు? జనరల్గా అయితే అంతర్రాష్ట్ర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడున్న వ్యక్తులను, తెలంగాణ వ్యక్తులను అరెస్ట్ చేసి తీసుకుపోవాలి అని అంటే ఇంటర్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ అంశం మాట్లాడుకున్నారా లేదా మనకు తెలియదు, బయటకైతే తెలియదు. కానీ మాట్లాడకపోయినా కూడా ఏంటి అని అంటే అసలు సంఘటన ఏంటి, ఇష్యూ ఏంటి, ఏ ఇష్యూ బేస్డ్గా ఈరోజు నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడం కోసానికి వస్తున్నారు అని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఏంటి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అన్నా కూడా అక్కడ పోలీస్ కేసులు నమోదు అయ్యాయి కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏమైనా ఇట్లాంటి చర్యలు తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం మానుకోవాలి అని చెప్పేసి మాత్రం మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అధికార దుర్వినియోగం అవుతూ ఉంది. ఎందుకనంటే ఈరోజు మాకు అధికారం ఉంది, మాకు మందబలం ఉన్నది, మమ్మల్ని ప్రశ్నించొద్దు, మమ్మల్ని ప్రశ్నించేస్తే మిమ్మల్ని కటకటాల లోపలికి పంపించేస్తాము,
జైలు లోపలికి పంపించేస్తాము అని చెప్పేసి చెప్పడమే కదా అధికార దుర్వినియోగం అంటే. ఇంతకంటే ఇంకెక్కువ ఏమున్నది? ఈరోజు చిన్న విషయం, ఆ చిన్న విషయానికి ఆయన నేను నా వ్యాఖ్యలు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికి అనేక సంఘటనలు చూస్తాం. ఎవరైనా ఆరోపణ చేసిర్రనుకో, మీరు చేసింది కరెక్ట్ కాదు, మీరు విత్డ్రా చేసుకోండి అని అంటే కొంతమంది విత్డ్రా చేసుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన కూడా నాగేశ్వర్ గారు ఎంతో విజ్ఞతతోటి సభ్యుడు కోరుకున్నాడు కాబట్టి విత్డ్రా చేసుకుంటా అన్నాడు. ఇంకేమున్నది దాంట్లో? ఇది కక్ష సాధింపు చర్యలు ప్లస్ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడం తప్పిస్తే ఇంకొకటి కాదు అని చెప్పేసి తెలియజేస్తుంది.